వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీలో ఉద్యోగ సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి సర్కార్, కీలక ఉత్తర్వులు విడుదల అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కూటమి సర్కారు ఉద్యోగ సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారని విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ వారికి ఓ విషయంలో మాత్రం ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం వారికి ఆ విషయంలో ఊరటనిస్తూ మెమో విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ గుర్తింపు కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలకు ఈ మేరకు ఊరట లభించబోతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు 19 నుంచి 31 వరకు సడలిస్తున్నట్లు పేర్కొంది. ఒక ఎక్సైజ్ శాఖ మినహా 14 శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అందులో తెలిపింది. ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులకు మాత్రం సెప్టెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పించారు. తొలి విడతలో భాగంగా ఈ నెలలో రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్ శాఖ, గ్రామ వార్డు సచివాలయాలు, పౌర సరఫరాలు, మైనింగ్, జియాలజీ, అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది, దేవాదాయ శాఖ, రవాణా శాఖ, పరిశ్రమలు, విద్యుత్తు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల్లో ఉద్యోగులకు బదిలీలు మొదలయ్యాయి. అయితే వీటిలో ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్లకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఉద్యోగుల సాధారణ బదిలీల నుంచి ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లను మినహాయిస్తూ ప్రభుత్వం మెమోను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్ని శాఖల విభాగాధిపతులు ఆయా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నుంచి 7 రకాల పత్రాలను తీసుకొని వీరికి బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వచ్చని పేర్కొంది. ఆయా గుర్తింపు పొందిన సంఘాల ఆఫీస్ బేరర్లు తమ గుర్తింపును నిరూపించుకునేలా ఈ పత్రాలను తమ శాఖల విభాగాధిపతులకు సమర్పిస్తే బదిలీల నుంచి వారికి మినహాయింపు అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.